భారత మాజీ ప్రధాని దివంగత పివి నరసింహారావు 105వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా స్పందించారు. భారత మాజీ ప్రధాని దివంగత పివి నరసింహారావు 105వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా స్పందించారు. పివి నరసింహారావుకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశానికి ఆయన చేసిన సేవలను ప్రశంసించారు. క్లిష్ట సమయంలో దూరదృష్టితో ఆలోచించి దేశాభివృద్ధికి తోడ్పడ్డారని, భావితరాలకు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు 105వ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నామని చంద్రబాబు అన్నారు. దేశం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి దూరదృష్టితో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని చెప్పారు. భారత అభివృద్ధి దిశను మార్చిన మహానేతగా ఆయన చిరస్మరణీయులు. పివి దార్శనిక నాయకత్వం, దేశాభివృద్ధికి చేసిన సేవలు తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయి. ఆ మహనీయుడి పుణ్యస్మృతికి మరొకసారి వినమ్ర నివాళులు అంటూ ఎక్స్ వేదికగా నివాళులర్పించారు. ప్రధానమంత్రిగా, ఆర్థికవేత్తగా ఎన్నో సంస్కరణలను అమల్లోకి తీసుకువచ్చి దేశాభివృద్ధికి విశేష కృషి చేసిన భారతరత్న పివి నరసింహారావు జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నారని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. రాజనీతిజ్ఞుడిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరుగాంచిన పివి నరసింహారావు తెలుగువారు కావడం మనందరికీ గర్వకారణమని అన్నారు. పివి జయంతి సందర్భంగా రాష్ట్రానికి, దేశానికి ఆయన అందించిన సేవలను స్మరించుకుందాం అంటూ ఎక్స్లో పోస్టు పెట్టారు. రాజధాని అమరావతి రైతుల మధ్య చిచ్చు పెట్టాలన్న వైసీపీ కుట్రలు భగ్నమయ్యాయని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. కేవలం కొంతమంది రైతులను రెచ్చగొట్టి అమరావతి పనులు అడ్డుకునేందుకు, రైతుల మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ ప్రయత్నించిందని మండిపడ్డారు. అమరావతి రాజధాని రైతులు కలిసికట్టుగా ప్రతిఘటించి వైసీపీ కుట్రను భగ్నం చేశారని చెప్పుకొచ్చారు. రాజధాని అమరావతి రైతుల మధ్య చిచ్చు పెట్టాలన్న వైసీపీ కుట్రలు భగ్నమయ్యాయని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. అమరావతి పర్యటన పేరుతో వైసీపీ నేతలు బజార్ రౌడీల స్థాయి కన్నా దిగజారి ప్రవర్తించారని ధ్వజమెత్తారు. రౌడీలు, గూండాలను వెంట వేసుకొచ్చి అమరావతి రైతులపై దాడులకు తెగబడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానిని మార్చేస్తామని అంటున్న వైసీపీకి రైతుల కోసం అంటూ అమరావతిలో పర్యటించే నైతిక హక్కు లేదని మంత్రి అనగాని తెలిపారు. కేవలం కొంతమంది రైతులను రెచ్చగొట్టి అమరావతి పనులు అడ్డుకునేందుకు, రైతుల మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ ప్రయత్నించిందని తెలిపారు. అమరావతి రాజధాని రైతులు కలిసికట్టుగా ప్రతిఘటించి వైసీపీ కుట్రను భగ్నం చేశారని చెప్పుకొచ్చారు. అమరావతికి అనుకూలమని ప్రకటించి గతంలో ఇక్కడి రైతులపై చేసిన దాడులకు క్షమాపణలు చెప్పిన తర్వాతనే వైసీపీ నేతలు పర్యటనకు రావాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. దేశంలోని సమస్యలకు పరిష్కారం చూపేలా యువత ఆలోచనలు ఉండాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. గుంటూరు జిల్లా నంబూరులోని వివిఐటి ఇంజనీరింగ్ కాలేజీ గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చదువులో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బంగారు పతకాలు, డిగ్రీ పట్టాలు పంపిణీ చేశారు. కోడింగ్ నుంచి కృత్రిమ మేధ యుగంలోకి వచ్చామన్న వెంకయ్య ప్రపంచంలోని సమస్యలకు పరిష్కారం చూపేలా విద్యార్థులు ఎదగాలని పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా నంబూరు వద్ద ఉన్న వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నాలజికల్ యూనివర్సిటీ స్నాతకోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి వెంకయ్యనాయుడు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం తనకు ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు. సరికొత్త సాంకేతిక యుగంలో వైబ్ కోడింగ్, ఏజెంటిక్ ఏఐ వంటి ఆవిష్కరణలను సామాజిక ప్రయోజనాల కోసం యువత అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం ఉన్న భారత్ 7.6% వృద్ధి రేటుతో అగ్రగామిగా దూసుకుపోతోందని వివరించారు. యువత కేవలం ఉద్యోగాలు వెతుక్కునేవారుగా కాకుండా ఉద్యోగ సృష్టికర్తలుగా మారి నవభారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని సూచించారు. ఏ స్థాయికి ఎదిగినా మాతృభూమిని, మాతృభాషను, మూలాలను మరవకూడదని పేర్కొన్నారు. యువతరం కుటుంబ వ్యవస్థపై గౌరవం ఉంచి విలువలతో కూడిన జీవితాన్ని నిర్మించుకోవాలని వెంకయ్యనాయుడు ఈ సందర్భంగా పేర్కొన్నారు. సమాజ హితం కోసం, ప్రజల మెరుగైన జీవితం కోసం యువత తెలివితేటలు ఉపయోగించాలని కార్యక్రమంలో పాల్గొన్న హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జి రామకృష్ణ ప్రసాద్ తెలిపారు. When you compare with any other nation in the West, we are the best as of now. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత అభివృద్ధి రేటు 7.6%. ప్రపంచంలో అలా జపాన్ లాంటి దేశాలను వదిలిపెడితే తప్పితే అన్ని దేశాల కన్నా మనము అభివృద్ధి రేటులో ముందున్నాము. భారతీయులందుకు మనందరం గర్వించాల్సిన అవసరం ఎంతో ఉంది. దీనికి కారణం ఇంజనీర్లు, డాక్టర్లు,
ట్రాక్టర్ నడిపే రైతులు, యాక్టర్లు, ఈ దేశ వివిధ రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా ఈ ఖ్యాతి చెందుతుంది. అమెరికా చాలా ముందుకు పోయింది కదా, కానీ ఇంటర్నేషనల్గా ఉన్న పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ అన్నింటిలో చూస్తే ఇవాళ ఒక నాదెళ్ల సత్య, మైక్రోసాఫ్ట్, ఒక సుందర పిచాయ్, ఒక ఇందిరా నూయి, వీళ్ళందరూ మన భారతీయులు కావడం మన గర్వకారణం. వాళ్ళు నాయకత్వం వహిస్తూ ఉన్నారు. ఎందుకంటే తెలివి ఈ నేలలో, ఈ భూమిలో, ఈ ఆకాశంలో, ఈ గాలిలో, ఈ నీరులో ఒక ప్రత్యేకత ఉంది. While you do so, please bear this in mind that these ethical aspects of your knowledge must always be adhered, never to deviate from this. You can always see you have the technology, the choice is yours whether you want to use it for a good reason or a bad reason. So these are things which are not challenges, but every engineer should keep in mind while they pursue their endeavors. Nation has a great expectation from you all. Here is a batch of engineering students, and continuously batches and batches will graduate in this institution and across the country. And the endeavor of the engineers must be only this, that you must contribute to the society and to this great nation, Bharat. On behalf of the people of the nation, the Bharat welcomes you all to come into the life. I wish you all the best for your future endeavors. Jai Hind. Thank you very much. ఉండవల్లి ఘటనపై తాడేపల్లి పోలీసులు 3 కేసులు నమోదు చేశారు. పెనుమాక వాసి ఫిర్యాదు మేరకు వైఎస్ఆర్సీపీ నేతలపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అలాగే విధుల్లో ఉన్న పోలీసు అధికారిని నెట్టినందుకు అంబటిపై కేసు నమోదు చేశారు. వైఎస్ఆర్సీపీ నేత కారు అద్దం పగలగొట్టిన రైతులపై కేసు నమోదు చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్లో వైసీపీ నేతలపై పలు అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. తాడేపల్లి సీఐ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాజీ మంత్రి అంబటి రాంబాబుపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అలాగే తాడేపల్లి తెలుగు విద్యార్థి అధ్యక్షుడు రాయపూడి కిరణ్ ఫిర్యాదు ఆధారంగా మరో కేసు కూడా నమోదు చేశారు. ఈ కేసుల్లో అంబటి రాంబాబు, పేర్ని నాని, లేళ్ల అప్పిరెడ్డి, పానుగంటి చైతన్య, వేమారెడ్డిలపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు. రైతుల ఫిర్యాదు మేరకు కూడా వైసీపీ నేతలపై మరో కేసు నమోదైంది. మరోవైపు వైసీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రైతులపై కూడా తాడేపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అధికారంలో ఉన్నంత కాలం 3 రాజధానులని మాట్లాడి అమరావతి రైతులను హింసించిన వైఎస్ఆర్సీపీ నేతలు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమరావతికి ద్రోహం చేసిన వైఎస్ఆర్సీపీ నేతలు ఈ ప్రాంతంలో పర్యటిస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోబోమని తేల్చి చెప్పారు. రాజధానిపై స్పష్టమైన ప్రకటన చేసిన తర్వాతే ఈ ప్రాంతంలో పర్యటించాలని తేల్చి చెప్పారు. అధికారంలో ఉన్నంతకాలం 3 రాజధానులని మాట్లాడి అమరావతి రైతులను హింసించిన వైఎస్ఆర్సీపీ నేతలు ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని వస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంగళగిరి మండలం ఎర్రవాలెంలో సమావేశమైన రాజధాని గ్రామాల రైతులు వైఎస్ఆర్సీపీ నేతల తీరుపై మండిపడ్డారు. అమరావతి రాజధాని కాదన్న నాయకులు ఇప్పుడు ఎలా పర్యటిస్తారని నిలదీశారు. అమరావతిలో అభివృద్ధి పరుగులు పెడుతుంటే ఓర్వలేకనే గ్రామాల్లోకి వచ్చి కుట్రలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాల కోసం అమరావతిలో అలజడులు సృష్టించేందుకే వైఎస్ఆర్సీపీ నేతలు వచ్చారని ఆరోపించారు. అమరావతికి ద్రోహం చేసిన వైఎస్ఆర్సీపీ నేతలు ఈ ప్రాంతంలో పర్యటిస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోబోమని తేల్చి చెప్పారు. రాజధానిపై స్పష్టమైన ప్రకటన చేసిన తర్వాతే ఈ ప్రాంతంలో పర్యటించాలని తేల్చి చెప్పారు. రాజధాని కోసం భూములిచ్చిన మహిళా రైతులను బూటుకాళ్లతో తన్నించిన వైఎస్ఆర్సీపీ నేతలకు ఈ ప్రాంతంలో అడుగుపెట్టే అర్హతే లేదని రైతులు స్పష్టం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో జగన్ అమరావతిని నిర్వీర్యం చేశారని, ఇప్పుడు మావిగన్ పేరుతో మళ్లీ విధ్వంసం సృష్టించాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. సీఎం చంద్రబాబు రాజధానిని ప్రపంచ స్థాయిలో తీర్చిదిద్దుతుంటే తట్టుకోలేక కొత్త కుట్రలకు తెరతీశారని మండిపడ్డారు. రాజధాని అమరావతిలోకి వైఎస్ఆర్సీపీ నేతలు ఎటువైపు నుంచి వచ్చినా అడ్డుకొని తీరతామని పేర్కొన్నారు. అమరావతి రాజధాని కాదు, ఇక్కడంతా శ్మశానము, ఎడారి ప్రాంతం ఉన్న వైకాపా నాయకులు మరి నేడు అమరావతి పర్యటనకు రావటాన్ని ఏ రకంగా చూడాలా అంటే, వాళ్ళు గత వారి పరిపాలన 1924 మధ్య చెప్పిన ఎడారి శ్మశానం అనే మాటలు వాళ్ళు వెనక్కి తీసుకుంటున్నారా, లేదు అవన్నీ కల్పితాలు అబద్ధాలని వాళ్ళు ఒప్పుకుంటున్నారా? ముందు దాని సంగతి తేల్చాకే అమరావతిలో రైతుల దగ్గర కానీ ఎవరి దగ్గరకైనా రావాలని చెప్పి అమరావతి జేఏసీ తరఫున మేమందరం కూడా
తీవ్రంగా ముక్తకంఠంతో చెప్తా ఉన్నాం. మా డిమాండ్ ముఖ్యం. 1631 రోజులు అమరావతి రైతులు ధర్నాలు కానీ, అప్పుడు 3 రాజధానులు అంటే దానికి వ్యతిరేకంగా మేము ధర్నాలు చేసినా, పాదయాత్రలు చేసినా, ఏనాడు కూడా వీళ్ళు ఎప్పుడు కూడా వచ్చి మాకు సంఘీభావం తెలిపింది కానీ, మాతో మాట్లాడింది కానీ, చర్చింది కానీ. మేము అమరావతి జేఏసీ తరఫున అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నో వినతి పత్రాలు ఇవ్వటం కోసం, ఆయనకి మామూలుగా అపాయింట్మెంట్ కోసం మేము పంపిస్తే, తర్వాత పోస్ట్ కార్డు కూడా చేసి, రిజిస్టర్ పోస్ట్ చేసి ఎక్నాలజ్మెంట్ కూడా పెట్టినాం. కానీ అప్పుడు ఎప్పుడు పంపించలేదు. అప్పుడెప్పుడు కూడా మమ్మల్ని అపాయింట్మెంట్ ఇవ్వలేదు, మమ్మల్ని పిలవలేదు రైతులు. మరి ఇప్పుడు నిజంగా వాళ్ళకి రైతుల మీద ప్రేమ ఉందని ఏ రకంగా అనుకుంటారు? ఇది కేవలం రైతుల మధ్య మామూలుగా ఇవ్వని రైతుల్ని విడదీసి, మామూలుగా వారు కొంతమంది రైతులు వారు 1-2 కొంత భూమి ఇవ్వటానికి ఇష్టపడిన వాళ్ళు, అరెకరం వాళ్ళు ఉన్నవాళ్ళు, తర్వాత వారి భవిష్యత్తు ఏందని బెంగతో ఇవ్వట్లేదు తప్పితే ఎవరు రాజధానికి వ్యతిరేకం కాదని చెప్పి మొన్న జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వచ్చాక తర్వాత కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఎందుకంటే అదే సమావేశంలో ఆయన మావిగా నాన్నగారులే వాళ్ళందరూ కూడా వచ్చి నిరుత్సాహంతో వెంటనే తర్వాత రోజు నేలపాడు అతను భూమి ఇచ్చేశాడు. ఇక్కడ వాళ్ళు కూడా 2-3 రైతులు భూమి ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఏదో ఊరట కల్పిస్తారు అని చెప్పి. విజయవాడ గుణదల రైల్వే సెక్షన్లోని అత్యంత రద్దీగా ఉండే లెవెల్ క్రాసింగ్ నెంబర్ 316 స్థానంలో 98.68 కోట్ల వ్యయంతో నిర్మించనున్న అత్యాధునిక రోడ్ ఓవర్ బ్రిడ్జికి జూన్ 29 సోమవారం శంకుస్థాపన జరగనుంది. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ముఖ్య అతిథిగా హాజరై ఆర్ఓబీకి శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే గుణదల నున్న మార్గంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. ప్రస్తుతం ఈ లెవెల్ క్రాసింగ్ మీదుగా రోజుకు సుమారు 170 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో గేటు రోజుకు 14 నుంచి 16 గంటల పాటు మూసివేయాల్సి వస్తోంది. ఫలితంగా వాహనదారులు ఒక్కోసారి 10 నుంచి 15 నిమిషాల వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంటోంది. కొత్త ఓవర్ బ్రిడ్జ్ అందుబాటులోకి వస్తే ఈ నిరీక్షణ సమయం దాదాపు 1 నిమిషానికి తగ్గనుందని రైల్వే అధికారులు తేల్చి చెప్పారు. 3 రాజధానుల పేరుతో గత 5 ఏళ్ల పాటు అమరావతిపై జగన్ అండ్ కో విషం చిమ్మారని, నేడు అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేకపోతున్నారని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి విమర్శించారు. ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా జగన్ వైఖరిలో ఏమాత్రం మార్పు రాలేదని, ఇప్పటికీ మావిగన్ అంటూ ప్రజలను మభ్యపెట్టేందుకే చూస్తున్నారని మండిపడ్డారు. జగన్ అండ్ కో పన్నుతున్న ఇలాంటి కుట్రలన్నింటినీ ప్రజలు నిశితంగా గమనిస్తున్నారన్నారు. 3 రాజధానుల పేరుతో గత 5 ఏళ్ల పాటు అమరావతిపై జగన్ అండ్ కో విషం చిమ్మారని, నేడు అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేకపోతున్నారని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి విమర్శించారు. నిన్న రాజధాని ప్రాంతంలో అల్లర్లు సృష్టించేందుకు వైసీపీ రౌడీ మూకలు కుట్రలు పన్నాయని, అయితే అమరావతి రైతులు ఆ కుట్రలను సమర్థవంతంగా తిప్పికొట్టారని పేర్కొన్నారు. గత వైసీపీ హయాంలో అమరావతి రైతులపై అక్రమ కేసులు బనాయించి వేధింపులతో తీవ్రంగా హింసించారని గుర్తు చేసిన మంత్రి, అసలు ఈ రోజు ఏ మొహం పెట్టుకుని వైసీపీ నేతలు రాజధాని ప్రాంతానికి వెళ్తారని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అమరావతికి చట్టబద్ధత కల్పించిందని, ప్రస్తుతం రాజధానిలో పనులు శరవేగంగా జరుగుతున్నాయని మంత్రి స్పష్టం చేశారు. ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా జగన్ వైఖరిలో ఏమాత్రం మార్పు రాలేదని, ఇప్పటికీ మావిగన్ అంటూ ప్రజలను మభ్యపెట్టేందుకే చూస్తున్నారని మండిపడ్డారు. జగన్ అండుకో పన్నుతున్న ఇలాంటి కుట్రలన్నింటినీ ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని, అమరావతి దేవతల రాజధాని అని జగన్ ఎన్ని కుట్రలు పన్నినా దానిని ఏమీ చేయలేరని మంత్రి బాల వీరాంజనేయ స్వామి ధీమా వ్యక్తం చేశారు. శ్రీశైలం దేవస్థానం ఉద్యోగుల కోసం సున్నిపెంటలో 60 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన సిబ్బంది వసతి గృహాలను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా నూతన నివాస సముదాయాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన మంత్రి ఉద్యోగులను కొత్త క్వార్టర్లలోకి చేర్చడానికి ముందే వారికున్న అన్ని సమస్యలను, అభ్యంతరాలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రోజురోజుకు శ్రీశైల క్షేత్రానికి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. దీనికి అనుగుణంగా అక్కడ మౌలిక సదుపాయాలు మరియు వసతులను మరింత మెరుగుపరచడం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా శ్రీశైలం మాస్టర్ ప్లాన్ ను అమలు చేస్తోందని ఆయన వెల్లడించారు. భక్తులతో పాటు ఆలయ అభివృద్ధికి అహర్నిశలు శ్రమించే సిబ్బంది సంక్షేమానికి కూడా ప్రభుత్వం సమాన ప్రాధాన్యత ఇస్తుందని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు. శ్రీశైల క్షేత్రంలో ఇక్కడ ఉంటున్నటువంటి అనేక మంది ఉద్యోగస్తుల కుటుంబాలు ఎక్కడ అవకాశాలుంటే అక్కడ ఉండడం గతంలో ఒక క్రమ పద్ధతిలో లేకుండా గతంలో ఏర్పాటు చేశారు. మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గతంలో కానీ ఇప్పుడు కానీ వారిచ్చినటువంటి ఆదేశాలు ఒక ప్రాంతంలో ఎంప్లాయీస్కి అంతా మంచి రెసిడెన్షియల్ ఏరియాస్ని కట్టి వాళ్ళు ఉన్నటువంటి దానిలో
మరి ఆ కుటుంబాలన్నీ కూడా ఉండే విధంగా ఏర్పాటు చేయండి అని గతంలో చేసినప్పుడు దాంట్లోనే ఈరోజు దాదాపు 3 బ్లాకులుగా ఏబిసి అనే బ్లాకుల్లో 297 క్వార్టర్స్ కట్టడం జరిగింది. ఈ మొత్తం కూడా ఇప్పటికే దాదాపు 60 కోట్ల రూపాయలు ఇందుకు ఖర్చు పెట్టారు. క్వార్టర్స్ కూడా రెడీ అయినాయి. త్వరలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు వాళ్ళ కుటుంబాలతోటి ఇక్కడికి రావాలి అనేటువంటిది అందరి నిర్ణయం. ఇటీవల ఎంప్లాయీస్ అసోసియేషన్స్తో కూడా లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను మాట్లాడాను. అలాగే స్థానిక శాసనసభ్యులుగా బుడ్డా రాజశేఖర రెడ్డి గారితో కూడా వారితో కూడా మాట్లాడడం జరిగింది. ఇవన్నీ కూడా ఆక్యుపై చేసే సమయానికి ఈ రోడ్లన్నీ కూడా పక్కాగా సిమెంట్ రోడ్లు వేయడానికి ఇప్పటికే ఎస్టిమేట్లు రెడీ అయినాయి. పనులు కూడా మొదలు పెట్టమని చెప్పాం. అలాగే ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇక్కడి నుంచి టెంపుల్ టౌన్కి రావడానికి ఎంప్లాయీస్ వాళ్ళ ఉద్యోగాల్లో పనులు చేసుకోవడానికి రావడానికి బస్సెస్ను కూడా టెంపుల్ బస్సెస్ని ఏర్పాటు చేయాలి. ఎన్ని షిఫ్ట్లు ఉంటే అన్ని షిఫ్ట్ల ప్రకారం బస్సెస్ని ఏర్పాటు చేయాలనేటువంటిది ఇప్పటికే సూచించాం. దానికి కూడా ఒక ప్లాన్ వర్కౌట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా షిఫ్ట్ అయ్యే టైంకి ఈ బస్సుల ఆపరేషన్ కూడా మొదలు పెట్టాలని, రోడ్లన్నీ కూడా పూర్తి చేయాలని, రోడ్లు కూడా దాదాపుగా 10 కోట్ల రూపాయలతో ఇప్పటికే ఎస్టిమేట్లను వేశారు. అవి కూడా పనులు టెండర్లు పిలిచి పనులు మొదలు. నెల్లూరు బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ సందర్భంగా జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా శనివారం కుటుంబ సమేతంగా దర్గాను సందర్శించారు. దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు విచ్చేసే ఈ ఆధ్యాత్మిక వేడుకను విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని శాఖల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేపట్టిందని తెలిపారు. రొట్టెల పండుగ ముగిసే వరకు అప్రమత్తంగా పనిచేస్తూ భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని కలెక్టర్ తెలిపారు. నెల్లూరు బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ సందర్భంగా జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా శనివారం కుటుంబ సమేతంగా దర్గాను సందర్శించారు. అనంతరం స్వర్ణాల చెరువు ఘాటు వద్ద భక్తులతో మమేకమై సాంప్రదాయబద్ధంగా రొట్టెను స్వీకరించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా మాట్లాడుతూ రొట్టెల పండుగ మత సామరస్యానికి, భక్తుల ప్రగాఢ విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనమని అన్నారు. దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు విచ్చేసే ఈ ఆధ్యాత్మిక వేడుకను విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని శాఖల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేపట్టిందని తెలిపారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సూచనల మేరకు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని చెప్పారు. భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్య సేవలు తదితర అంశాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లా పోలీసు శాఖ, నగరపాలక సంస్థ, రెవెన్యూ మరియు ఇతర శాఖల అధికారులు నిరంతరం సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు. జిల్లా ఎస్పీ అజిత, మున్సిపల్ కమిషనర్ నందన్ ప్రతిరోజు దర్గా ప్రాంతంలో పర్యటిస్తూ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అన్ని చర్యలు చేపట్టామని, జిల్లా యంత్రాంగం కల్పించిన సౌకర్యాల పట్ల భక్తులు సంతృప్తి వ్యక్తం చేయడం ఆనందంగా ఉందన్నారు. రొట్టెల పండుగ ముగిసే వరకు అప్రమత్తంగా పనిచేస్తూ భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని కలెక్టర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. నుంచి పబ్లిక్ ఇక్కడ రావడం జరుగుతున్నాయి. అడ్మినిస్ట్రేషన్ పరంగా అన్ని ప్రికాషన్స్ తీసుకోవడం జరిగింది. నేను ఎస్పీ గారు ఎదురు చాలాసార్లు ఇక్కడ వచ్చి విజిట్ చేయడం కూడా జరిగింది. మంత్రి గారు, లోకల్ ఎమ్మెల్యే గారు వాళ్ళు కూడా రెగ్యులర్గా ఇక్కడే రావడం జరుగుతున్నాయి. మన అజీజ్ గారు కూడా రెగ్యులర్గా ఇక్కడే విజిట్ చేస్తున్నారు. ఓవరాల్గా ఇక్కడే చాలామందితో మాట్లాడినప్పుడు గతంతో పోలిస్తే ఈసారి మంచి సౌకర్యాలు పెట్టడం జరిగింది. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు ప్రోగ్రాం జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ ఈసారి 20 లక్షల పైన మంది ఇక్కడే రావడానికి అవకాశం ఉంది. రేపు ఫైనల్ డే, ఇంకా ఎక్కువ మంది ఇక్కడే రాగలుగుతారు. సో దీన్ని దృష్టిలో పెట్టేసి అన్ని పోలీస్ బందోబస్తు కానీ, మెడికల్ ఎమర్జెన్సీ కానీ ఇవన్నీ పెట్టడం జరిగినాయి. ఈసారి కొత్తగా ఏం చేశానంటే నైట్ డ్రోన్స్, గతంలో లేదు కానీ మంత్రి గారు చొరవలు తీసుకొని ఇప్పుడు నైట్ డ్రోన్స్ కూడా పెట్రోలింగ్ పెట్టడం జరిగింది. సో ఓవరాల్గా ఇక్కడ పబ్లిక్ చాలా హ్యాపీగా ఉన్నారు. చాలామందితో మాట్లాడితే వాళ్ళు అది చెప్పడం జరిగింది. ఈ ఒక 300 years ఓల్డ్ వ్యవస్థ ఎప్పటి నుంచి పబ్లిక్ ఇక్కడే వస్తున్నారు, వాళ్ళు మన్నత్ పూర్తి అయినప్పుడు ఇక్కడే వచ్చి వేరే వాళ్ళకి రోటీ ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా ఇది చాలా యూనిక్ ఎక్స్పీరియన్స్. మిగతా ఎవరైనా వాళ్ళకి నమ్మకం ఉంటే ఖచ్చితంగా ఇక్కడే రావచ్చు. ఇట్ ఈస్ అ గ్రేట్ ప్లెజర్. అండ్
గన్నవరం నియోజకవర్గ అభివృద్ధికి తాను చిత్తశుద్ధితో పనిచేస్తున్నానని, రాజకీయ కక్ష సాధింపులు తమ లక్ష్యం కాదని ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు స్పష్టం చేశారు. అమెరికాలో ఉన్న సమయంలో కూడా గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి కోసమే నిరంతరం కృషి చేశానని అన్నారు. పోలవరం కుడి కాలువ, ఏలూరు కాలువ అనుసంధానానికి 38 కోట్ల నిధులు మంజూరు కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గన్నవరం నియోజకవర్గ అభివృద్ధికి తాను చిత్తశుద్ధితో పనిచేస్తున్నానని, రాజకీయ కక్ష సాధింపులు తమ లక్ష్యం కాదని ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు స్పష్టం చేశారు. అమెరికా పర్యటనను విజయవంతంగా ముగించుకొని ఆయన శనివారం రాత్రి స్వదేశానికి చేరుకున్నారు. ఎమ్మెల్యే రాక సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో విమానాశ్రయానికి చేరుకొని ఘనస్వాగతం పలికారు. అనంతరం ర్యాలీగా తన నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో తనపై నమోదు చేసిన తప్పుడు కేసుల కారణంగా దాదాపు 20 నెలల పాటు కోర్టుల చుట్టూ తిరిగి కోర్టు అనుమతి లభించిన తర్వాతే అమెరికా వెళ్లానని తెలిపారు. అమెరికాలో ఉన్న సమయంలో కూడా గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి కోసమే నిరంతరం కృషి చేశానని అన్నారు. పోలవరం కుడి కాలువ, ఏలూరు కాలువ అనుసంధానానికి 38 కోట్ల నిధులు మంజూరు కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టుతో రైతులకు శాశ్వత సాగునీటి ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. ఈ నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కు గన్నవరం ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి దాదాపు 750 రోజుల్లో కేవలం 30 రోజులే నియోజకవర్గానికి దూరంగా ఉన్నానని, మిగతా సమయం మొత్తం ప్రజల మధ్య ఉండి అభివృద్ధి కోసం పనిచేశానని చెప్పారు. రాజకీయాల కోసం రాజకీయాలు చేయటం తన లక్ష్యం కాదని, గన్నవరం ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడమే తన బాధ్యత అని స్పష్టం చేశారు. గన్నవరం ప్రజలు తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటారని, అభివృద్ధే తమ లక్ష్యమని పేర్కొన్నారు. గన్నవరం ప్రజల అభివృద్ధి ఎజెండాగా పనిచేస్తున్న వారు చెప్తా, ఈరోజు చెప్తున్నా, రేపు చెప్తా. గన్నవరంలో పాదయాత్ర చేశా. గన్నవరం ప్రజల సమస్యలు నాకు తెలుసు. సూపర్ 6 ప్రకటించినట్లో 3 చేశా, ఇంకా 3 చేయాలి. 4వ నేను చేయాల్సిందే లేదు. చంద్రబాబు గారు ఇళ్లపట్టాలిచ్చే పరిస్థితి. జర్నలిస్ట్ సోదరులు కూడా, రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్ట్ సోదరులు కూడా ఇళ్లపట్టాలని మన అసెంబ్లీలో కోరా. అసెంబ్లీలో 2 గంటల 45 నిమిషాలు గన్నవరం ప్రజా సమస్యల గురించే మాట్లాడే. ఇప్పుడు ఉండి మాట్లాడుకోవడం సందర్భంలో కూడా గన్నవరం నియోజక ప్రజలు నాకు ఇచ్చిన మ్యాండేట్ని, గన్నవరం నియోజక చరిత్రలో నేను మెజార్టీ ఇచ్చినందుకు గన్నవరం ప్రజల అభిమానాన్ని వెలకట్లేదు. నా ఊరు కాకపోయినా సొంత ఊరు బిడ్డ ఆదరించి నేను ఓడిపోయింది 270 ఓట్లు అయితే దాదాపు ఎన్ని రెట్లో విలేకరులు మీరు లెక్క వేసిన అవసరం. జర్నలిస్ట్ నాకు 37,620 ఓట్లు మెజార్టీ అంటే దాదాపు 120 రెట్లు పైన మెజార్టీతో గెలిపించిన గన్నవరం ప్రజల రుణం తీర్చుకుంటానని చెప్పా. గన్నవరం నియోజక ప్రజల ఎజెండాగానే పనిచేస్తాను తప్ప యూట్యూబ్ ఛానల్ వాళ్ళ కోసం నేను పనిచేయట్లా. గన్నవరం సెంటర్కి వెళ్ళి చూస్తే, గతంలో మాజీ శాసనసభ్యుడిగా పనిచేసిన రోడ్డు చూస్తే, అలాగే మీరు ఏ ఊరు రోడ్డు చూసినా, ఎనికేపాడు దగ్గర రోడ్లు చూసినా అభివృద్ధి తేటతెల్లం కనపడుతుంది. మల్లవల్లిలో రాబోయే కాలంలో పరిశ్రమలు వస్తాయి. రాబోయే అతి త్వరలో వారంలో మల్లవల్లి విజిట్ చేసి ఇండస్ట్రీని త్వరగా పరిశ్రమలు పెట్టమని, త్వరగా కంప్లీట్ చేసి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించమని కోరత. 7,500 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించా. అంతే తప్ప రాజకీయాల వేదికగా రాజకీయం చేయటమే లక్ష్యంగానే పనిచేయట్లా. ఆరోగ్యవంతమైన తరాలే రాష్ట్ర భవిష్యత్తు అని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. పోలియో స్పెషల్ డ్రైవ్ కు పకడ్బందీగా ఏర్పాట్లు చేసిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బందిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారని పేర్కొన్నారు. చక్కటి అవగాహనతో తల్లిదండ్రులు ఉదయాన్నే తమ పిల్లలను తీసుకుని కేంద్రాలకు తరలి రావడం మంచి విషయమన్నారు. ఆరోగ్యవంతమైన తరాలే రాష్ట్ర భవిష్యత్తు అని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. చక్కటి అవగాహనతో పోలియో డ్రైవ్ విజయవంతం చేస్తున్న తల్లిదండ్రులను ఆయన అభినందించారు. పోలియో రహిత సమాజమే లక్ష్యంగా గుడివాడ పట్టణంలో నిర్వహించిన పోలియో డ్రాప్స్ స్పెషల్ డ్రైవ్ను ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, సుఖద దంపతులు ఆదివారం ఉదయం ప్రారంభించారు. సత్యనారాయణపురంలోని ఐఎంఏ హాల్లో చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేసి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అనంతరం బేతవోలు సహా పలు పోలియో కేంద్రాలను ఎమ్మెల్యే దంపతులు పరిశీలించారు. కేంద్రాలకు వచ్చిన చిన్నారులను ముద్దాడుతూ తల్లిదండ్రులను బాగున్నారా అంటూ ఆప్యాయంగా పలకరించారు. పలుచోట్ల పసిపిల్లలను సుఖద చేతుల్లోకి తీసుకోగా ఎమ్మెల్యే రాము పోలియో చుక్కలు వేసి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వెనిగండ్ల సుఖద మాట్లాడుతూ, పోలియో రహిత సమాజం కోసం ప్రభుత్వం చేపట్టిన బృహత్తర కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. చిన్నారుల ముద్దు మాటలు, నవ్వులు చూస్తుంటే చెప్పలేని ఆనందం కలుగుతోందన్నారు. ప్రతి తల్లిదండ్రి బాధ్యతగా 5 ఏళ్లలోపు పిల్లలందరికీ తప్పకుండా పోలియో చుక్కలు వేయించాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ, పోలియో స్పెషల్ డ్రైవ్కు పకడ్బందీగా ఏర్పాట్లు చేసిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బందిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారని పేర్కొన్నారు. చక్కటి అవగాహనతో తల్లిదండ్రులు ఉదయాన్నే తమ పిల్లలను తీసుకుని కేంద్రాలకు తరలిరావడం మంచి విషయమన్నారు. పోలియో మహమ్మారిని మన దేశం నుంచి తరిమికొట్టాం, అయితే అప్రమత్తత అవసరమని రాము పేర్కొన్నారు. ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ఈ సౌకర్యాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, ఆరోగ్యకరమైన తరాలే రాష్ట్ర భవిష్యత్తు అని, చిన్నారుల ఆరోగ్యం విషయంలో తల్లిదండ్రులు నిర్లక్ష్యం వహించవద్దని ఎమ్మెల్యే రాము హితవు పలికారు.
ఆశా కార్యకర్తలు ఏఎన్ఎంలు ఇంటింటికి వెళ్లి ఒక్కరిని వదలకుండా చుక్కలు వేయాలని సూచించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.